ఓం శ్రీ అంకమ్మ దేవతాయ నమః. ఓం శ్రీ మాతంగిన్యాయ నమః. శ్యామాం నకుల సంయుక్తాం విషనాశన తత్పరాం వీణావాద్య ప్రియాం దేవీం ధ్యాయేత్ వాగీశ్వరీం శుభాం. ఓం శ్రీ నకుల మాతంగిన్యే నమః. శ్యామల నవరాత్రులు లేదంటే మాతంగి గుప్త నవరాత్రులు 3వ రోజు ఆమె తత్వం ఏమిటంటే నకుల మాతంగి. నకుల అనేదానికి 2 అర్థాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే కులాతీతమైన దేవత అని. నకుల మాతంగి, కులాతీతమైన మాతంగి దేవత. ఈ కులము, ఈ పరిమితులు, ఈ ఆచారాలు ఇలాంటి అన్నిటి వాటిని కూడా అధిగమించే శక్తి అని అర్థం. రెండవది నకులం అంటే ముంగిస, అంటే దుష్ట విషపూరితమైన జంతువుల్ని, దుష్ట శక్తుల్ని ఎదుర్కొనే శక్తి కలిగినటువంటి మాతంగి తత్వం ఇది. అందుకే ఆమెని నకుల మాతంగి అని పిలుస్తారు. ఈరోజు దుష్ట శక్తులు ఇక్కడ పాములే కాదు, పాములు, విషపురుగులు అవే కాదు, మనుషుల్లో కూడా విషపూరితమైన మనుషులు, విషపూరితమైన ద్వేషాన్ని, విద్వేషాన్ని ఎప్పుడు కలిగి ఉండే మనుషుల్ని మనకు దరికి రానివ్వకుండా, ఒకళ్ళు వచ్చినా కూడా వాళ్ళని జయించగలిగి వాళ్ళని దూరంగా పారద్రోగలిగే శక్తిని మనకిచ్చే మాతంగి దేవత ప్రతిరూపం, లేదంటే మాతంగి దేవత యొక్క ఈరోజు స్వరూపమే నకుల మాతంగి. నకుల మాతంగి లేదా నకుల శ్యామలాదేవి మనకు మాటల ద్వారా లేదా ఆలోచనల ద్వారా మనలో చొచ్చుకు వచ్చే విషాన్ని మౌనంగా జ్ఞానంతో పూర్తిగా నిర్మూలించే అద్భుతమైన శక్తి దేవత. ఈ విషము లేదంటే విషపూరితమైన జంతువులు కానీ, మనుషులు కానీ, దుష్ట శక్తులు, నెగటివ్ ఎనర్జీస్ మీద విజయాన్ని సాధించడానికి కావలసిన శక్తిని ప్రసాదించే ఈ నకుల మాతంగి స్వరూపం ఎలా ఉంటుందంటే ఆకుపచ్చటి నీలి వర్ణం, శ్యామవర్ణం అంటాం దాన్ని. శ్యామవర్ణంతో అద్భుతంగా ప్రకాశిస్తూ ఉంటుందట. ముఖంలో శాంతి, అప్రమత్తత కలగలిసి ఉంటాయి. నకులం ముంగీస, ఆ ముంగీసే ఆమె శక్తికి చిహ్నంగా ఉంటుంది. చూపు చాలా సూక్ష్మంగా, లోతుగా ఉంటుంది. వాక్కు, మనస్సు, అంతర్గత శత్రువులపై ఆమెకి సంపూర్ణ అధికారం ఉంటుంది. ఈ రూపం బాహ్య అలంకారాల కంటే కూడా అంతర్గత జ్ఞానానికి ప్రాధాన్యం ఇస్తుంది. అయితే ఈ నకుల మాతంగి సూచించే మరొకటి ఏంటంటే, మరొక శక్తి వాక్ శక్తిని శుద్ధిపరుస్తుందంట. అంటే విషపూరిత మాటల నుంచి మనల్ని దూరంగా పెడుతుంది, మనల్ని దూరం చేస్తుంది. అసూయ, అపవాదం, దుష్టశక్తి మన మీద ఎవరైనా ప్రయోగాలు చేసినా అలాంటి వాటి నుంచి పరిపూర్ణమైన రక్షణనిచ్చే అద్భుతమైన శక్తి కలిగిన తత్వం ఈ నకుల మాతంగి తత్వం. శ్యామాం నకుల సంయుక్తాం విషనాశన తత్పరాం వీణావాద ప్రియాం దేవీం ధ్యాయేత్ వాగీశ్వరీం శుభాం. నకుల శక్తితో కూడిన శ్యామవర్ణ దేవిని అన్ని రకాల విషాలు, దుష్టశక్తులను నశింపజేసే దేవతగా, వీణావాద్యాన్ని ప్రేమించే వాగీశ్వరిని, శుభఫలాలను ప్రసాదించే దేవిగా నేను ధ్యానిస్తున్నానని దీనికి తెలుగులో భావం. ఒక మాలపాటు అంటే ఒక 108 సార్లు గనక ఈ శ్లోకాన్ని జపించగలిగితే ఆ నకుల మాతంగి దేవత యొక్క అనుగ్రహం, ఆశీస్సులు కలుగుతాయి. ఈ దేవత తత్వం ఏమిటంటే బాహ్య శక్తి కన్నా కూడా అంతర్శక్తి. మనకు లోపల నుంచి ఈ అద్భుతమైన శక్తి ఉద్భవించి ఇంతకు మనం అనుకున్న ఆ సిద్ధులన్నీ కూడా కలుగుతాయి. ఓం శ్రీ నకుల మాతంగిన్యే నమః. ఓం శ్రీ మాతంగిన్యే నమః.